హలో ఫ్రెండ్స్, మీరొక పీసీని బిల్డ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే మీరు ఎంత అమౌంట్‌ని స్పెండ్ చేయాలి అన్న కన్‌ఫ్యూజన్ ఉంటే నేను మీకు ఒక సింపుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఎంట్రీ లెవెల్ గేమింగ్ కోసం పీసీని బిల్డ్ చేద్దాం అనుకుంటే మీ ప్రైస్ అనేది స్టార్టింగ్ రూ. 60,000 దగ్గర నుండి రూ. 80,000 ప్రైస్ రేంజ్‌లో మీరొక గేమింగ్ పీసీని బిల్డ్ చేసుకుంటే గనక మీరు మిడ్ టు హైట్ సెట్టింగ్స్‌లో గేమ్స్ ఆడడానికి అవకాశం ఉంటాయి. దీంతో పాటుగా ఫోటోషాపు లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి సాఫ్ట్‌వేర్స్‌ని కూడా స్టాండర్డ్ లెవెల్‌లో యూజ్ చేసుకోవచ్చు. అంటే 1080p లెవెల్‌లోనైతే యూజ్ చేసుకోవడానికి మనకి సదుపాయం అనేది చూడడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మీరు ఇంకొంచెం కాంపిటీటివ్ గేమ్స్ కోసం ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేద్దాం అనుకుంటే మీ ప్రైస్ అనేది రూ. 80,000 దగ్గర నుంచి రూ. 1,00,000 ప్రైస్ రేంజ్ నుండి మీకు కాంపిటీటివ్ గేమ్స్ కోసం ఒక బెటర్ గేమింగ్ పీసీ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఈ పీసీ బిల్డ్ ద్వారా అయితే మీరు పొందొచ్చు. అలా కాకుండా మీరు కొంచెం ట్రిపుల్ ఏ టైటిల్ గేమ్స్ ఆడతారంటే ఎక్కువ కొంచెం గ్రాఫిక్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి గేమ్స్ ఆడతారు. దాంతో పాటుగా ఆ గేమ్స్‌ని లైవ్ స్ట్రీమ్ కూడా చేద్దాం అనుకుంటే గనక మీ ప్రైస్ అనేది రూ. 1,00,000 దగ్గర నుంచి రూ. 1,40,000 ప్రైస్ రేంజ్‌లో ఉంటే గనక మీకు ఈ అవకాశం అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే దీనివల్ల మీరు హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్‌ని యూజ్ చేస్తారు కాబట్టి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. దాంతో పాటుగా లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు కూడా మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. అండ్ మీరు వన్స్ లైవ్ స్ట్రీమ్ చేసిన తర్వాత దాన్ని హైలైట్ రూపంలో కూడా మార్చుకోవాలంటే వీడియో ఎడిటింగ్ చేయాలి కాబట్టి దానికి కూడా ఈ బడ్జెట్‌లో ఉన్నటువంటి పీసీ బిల్డ్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా కాకుండా మీరు ఒక బీస్ట్ గేమింగ్ పీసీని తయారు చేద్దాం అనుకుంటున్నారు. హై ఎండ్ ప్రాసెసరు, హై ఎండ్ గ్రాఫిక్ కార్డు, ఓవరాల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా మంచివి కాన్ఫిగరేషన్‌లో తీసుకోవాలి అని అనుకుంటే గనక మీ ప్రైస్ అనేది రూ. 1,40,000 దాటి మీరు ఎంత పెట్టగలిగితే అంత పెట్టండి. బెటర్ ఎక్స్‌పీరియన్స్‌నైతే మీకు ఒక గేమింగ్ పీసీ బిల్డ్ అనేది చూడటం అయితే జరుగుతుంటుంది. సో ఇవి ఎంట్రీ లెవెల్ దగ్గర నుంచి ఎక్స్‌ట్రీమ్ లెవెల్ వరకైతే బడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఆ సెగ్మెంట్‌లోనైతే మీరు ఒక గేమింగ్ పీసీని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. 60,000 లోపు కూడా గేమింగ్ పీసీస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో నార్మల్ గేమ్స్ ఆడగలం. కొంచెం హెవీ గేమ్స్ ఆడాలంటే గనక స్టార్టింగ్ బడ్జెట్ మనకి రూ. 60,000 అయితే అయ్యుండాలి. సో దీనికి తగ్గట్టు మీరు ఆలోచించుకోండి ఎంత బడ్జెట్ మీరు పెట్టగలరు అని చెప్పి. అండ్ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం ఇప్పుడు బడ్జెట్ మాట్లాడుకున్నాం కదా! ఇది కేవలం కాంపోనెంట్స్ గురించి మాత్రమే. దీంట్లో మనకి మానిటరు, కీబోర్డ్, మౌసు, ఎక్స్‌ట్రా పెరిఫెరల్స్ ఇవేమీ ఉండవు. వీటికి మనం అడిషనల్‌గా అమౌంట్‌నైతే స్పెండ్ చేసుకోవాలి. ఇంకొక 15,000-20,000 అయితే మనం అమౌంట్ స్పెండ్ అయితే చేసుకోవాలి కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఒక గేమింగ్ పీసీ బిల్డ్‌ని అయితే ఆలోచించండి. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే గనుక వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎస్ఎస్‌డీ, హార్డ్ డిస్కు, M.NVMe ఎస్ఎస్‌డీ ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని తెలుసుకోవాలంటే గనుక మన ఛానల్‌లో వీడియో అయితే చేశాను. అది మీకు ఎండ్ స్క్రీన్‌లో అయితే రిలీజ్ చేస్తాను. మీరు ఈ వీడియోని క్లిక్ చేస్తే గనక నేను మీకు ఇక్కడ కనెక్ట్ అయితే అవుతాను.